చంద్రబాబు ప్రభుత్వం ప్రచారంలో ముందంజలో ఉన్న పనితీరులో మాత్రం పూర్తిగా వెనుకబడి ఉందని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. సోమవారం అయిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఓట్లను కొల్లగొట్టుకుని ఏయించుకుని ఎన్నికలు అయిపోయాక వాళ్ళకి మొండి చేయి చూపించే కార్యక్రమం చేయడం మనం చూస్తే 2024 ఎన్నికల సందర్భంలో కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ మూడు రాజకీయ పార్టీలు కలిపి ప్రకటించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా ప్రతి ఏడాది జనవరి 1వ తేదీ నాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీని భర్తీ చేసేటటువంటి క్రమంలో భాగంగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాము అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏడాదికి 4 లక్షల మంది చొప్పున 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి అని చెప్పి చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నెలకి 3,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి కూడా హామీని ఇచ్చినటువంటి కార్యక్రమం మనం చూసాం. కానీ ఎక్కడా కూడా ఈ హామీలను నెరవేరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో శ్రీ లోకేష్ గారు తండ్రి గారి వారసత్వాన్ని తీసుకుని ఆయనకి వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి అర్హత లేనప్పటికీ కూడా రాజకీయాల్లోకి వచ్చి ఒక షాడో ముఖ్యమంత్రిగా అన్ని శాఖల్ని ఆయన కంట్రోల్లో పెట్టుకుని నడుపుతా ఉన్నటువంటి లోకేష్ గారు మొన్నటి రోజు ఉగాది సందర్భంగా ఏదైతే ఎన్నికల్లో హామీని ఇచ్చామో ఆ హామీని నెరవేర్చేస్తున్నాము, జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి ఒక హంగామాని సృష్టించి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతోనే ఏదో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేసినంత బిల్డప్లు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఉగాది రోజు మన పెద్దల నుంచి కూడా ఏదైతే షడ్రుచులతో ఓ చక్కటి ఉగాది పచ్చడిని తీసుకుని అందరం కూడా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా తింటాం. కానీ లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల నోట్లో ఉగాది పచ్చడి కాకుండా నోట్లో మట్టి కొట్టాడని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోనంటే ఒక పక్కన ఏదైతే స్పష్టంగా అసెంబ్లీలో ప్రతి ఏడాది కూడా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంలో ఆర్థిక శాఖ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ద్రవ్య విధాన పత్రం అనేటువంటిది ప్రవేశపెడతారు. అందులో చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది 2024 మార్చి నాటికి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 11,79,000 మంది ఉన్నారు అని చెప్పి అదే సందర్భంలో అదే ద్రవ్య విధాన పత్రంలో అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2025 డిసెంబర్ నాటికి ఆ 11,79,000 ఏదైతే 2024 మార్చి నాటికి ఉన్నదో అది 25 డిసెంబర్ నాటికల్లా 10,07,000 మందికి ఆ ఉద్యోగస్తుల యొక్క సంఖ్య తగ్గిపోయినట్టుగా అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వం ఆర్థిక శాఖ వారు ప్రవేశపెట్టినటువంటి ద్రవ్య విధాన పత్రంలో స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈ 2 ఏళ్ల కాలంలో 1,72,000 మంది ఉద్యోగస్తుల ఉద్యోగాల్ని పీకేసినటువంటి కార్యక్రమం
ఈ ప్రభుత్వం చేసింది. మరో పక్కన ఏదైతే ఎన్నికల సందర్భంలో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి యొక్క ఆత్మగౌరవం పెరగాలి, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు జాచి దేహి అని చెప్పి ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాలను అడుక్కునేటటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పి వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి ప్రతి ఇంటి వద్దకే తీసుకెళ్లి పేదవాడికి మంచి చేయాలి, దగ్గరుండి దరఖాస్తు చేయించి వారికి అందాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాల తాలూకా ఫలాలని ఏ ఒక్కరికి కూడా పైసా లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా పేదవాడి గడప వద్దకి పంపించాలనేటువంటి లక్ష్యంతో వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి 2,66,000 మందిని ఆ గ్రామంలోనే ఉన్నటువంటి నిరుద్యోగుల్ని గౌరవ వేతనంగా వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తూ వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకున్నాము. ఎన్నికల సందర్భంలో ఇదే కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేక లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రస్తుతం ఇస్తా ఉన్నటువంటి 5,000 రూపాయలు మీ ఇంట్లో సరుకులు కొనుక్కోవడానికి కూడా సరి